తెలంగాణ రాష్ట్రంలో డిఈఓలు అదనపు కలెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఈ డిఈఓలు ఎక్కువ మంది కరప్షన్కి అలవాటు పడ్డారని చెప్పి ఒక ప్రచారం అనేది ఉన్నది. అదేవిధంగా ఆ ప్రచారంలో భాగంగా హనుమకొండలో డిఈఓ వెంకటరెడ్డిని ఏసీబీ వాళ్ళు పట్టుకోవటం జరిగింది. ఆయనది అదనపు కలెక్టర్ హోదా. ఈ విధంగా అదనపు కలెక్టర్ హోదా, డిఈఓ, ఇంతకుముందు సబ్ కలెక్టరు గోపాల్ రెడ్డి, ఇప్పుడు దొరికినటువంటి వెంకటరెడ్డి ఎక్కువగా ఈ కరప్షన్కి అలవాటు పడ్డారనే ఉద్దేశంతో వీళ్ళని పట్టుకోవటం జరిగింది. మరి వీళ్ళు తీసుకునేటటువంటి లంచాలు సుమారు ₹1,00,000 వరకు ఉంటుంది. 1,00,000 నుంచి 6 లక్షలు, 7 లక్షలు ఆ విధంగా వీళ్ళు లంచాల రూపంలో తీసుకోవటం జరుగుతుంది. ఎక్కువగా ఈ తెలంగాణలోనే ఈ విధంగా జరుగుతుంది. ఈ తినిపించు అనే కార్యక్రమం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ఇలాంటి విషయాలు చాలా తక్కువగా బయటకు వచ్చినాయి. మరి ఎందుకనో తెలియదు. ఆలోచించండి మీరు కూడా ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.